హాయ్ ఫ్రెండ్, దిస్ ఈజ్ సాయి సంజు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ అండ్ లాస్ట్ కౌన్సిలింగ్లో 30,000 నుండి 90,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, అలానే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సీట్స్ ఉన్నాయా లేవా అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు అయితే చూసేయండి. అలానే వీడియో లాస్ట్లో సెకండ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మనకు మంచి కాలేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయో అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 2xలో పెట్టుకొని అయినా చివరి వరకు వీడియో అయితే చూసేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో బేస్డ్ ఆన్ 2025 బీసీ కేటగిరీ కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే చేస్తున్నాను. ఫస్ట్ కాలేజ్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కోడ్ AUCE. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. మీ ర్యాంక్ కానీ 30K to 1 lakh లోపల ఉంటే ఆంధ్ర యూనివర్సిటీలో GIN MET అయితే వస్తాయి. 30K లోపల అంటే 2K to 30K ఉంటే ఈ మిగతా బ్రాంచెస్ అన్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మనం ఈ వీడియో 30K to 1 lakh చేస్తున్నాం కాబట్టి మెయిన్గా దాని మీద అయితే ఫోకస్ చేద్దాం. నేను మిగతావి కూడా చెప్పాలి కాబట్టి మిగతావి కూడా చెప్తున్నాను. 30K లోపల మీ ర్యాంక్ ఉంటే ఏ కాలేజెస్ వస్తాయో అది కూడా చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ JNTU కాకినాడ. ఈ కాలేజ్ కూడా JNTK. ఇది కాకినాడలో అయితే ఉంది. 2K to 30K అయితే ఇక్కడ ఈ బ్రాంచెస్ అయితే వస్తాయి. 30K to 1 lakh అయితే ఇక్కడ ఏవి రావు, ఎందుకంటే ఇది టాప్ కాలేజ్. ఆంధ్ర యూనివర్సిటీ కూడా టాప్ కాలేజెస్. అక్కడ కూడా కొన్ని బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ రావడం కొంచెం అయితే కష్టంగా ఉంది. నెక్స్ట్ విట్టేపీలో కూడా సేమ్. అంతే, నేను ఇప్పుడు ఓన్లీ టాప్ కాలేజెస్ చెప్తున్నాను కాబట్టి మ్యాక్సిమం 30K to 1 lakh ఏవి ఉండవు. కానీ కొన్ని కాలేజెస్ అలా వెళ్తుంటే కొన్ని కాలేజెస్ అయితే 30K to 1 lakhలో కూడా మంచి ర్యాంక్, మంచి బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వీడియో అలా చూడండి, నీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏ కాలేజెస్ ఉన్నాయో ఏ కాలేజెస్ లేవు అనేది. ఇవి కూడా పెట్టండి. ఇవి చేస్తున్నప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఇవి కూడా పెట్టండి. వీడియో లాస్ట్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెడితే మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని. నెక్స్ట్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది కౌన్సిలింగ్లో అయితే ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయట్లేదు. మన అదృష్టం ఉంటే సెకండ్ కౌన్సిలింగ్లో రావడానికి ఛాన్స్ ఉంది. చూద్దాం, మీరు చెక్ చేయండి ఒకసారి. GVPE ఉంటే మాత్రం పెట్టండి. నెక్స్ట్ SRM AP. దీని కాలేజ్ కూడా SRM UPU. ఇది కూడా సేమ్ 30K to 1 lakh అయితే ఏం లేవు. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కూడా SVUC తిరుపతిలో అయితే ఉంది. మనకి ఇక్కడ 30K to 1 lakh లోపల 30K to 50K మీ ర్యాంక్ అయితే ఇక్కడ సివిల్ మెక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక 90% వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి వదులుకోకండి. పెద్ద కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా మనకి ప్లేస్మెంట్స్లో కానీ దేంట్లో కానీ డోకా ఉండదు. సో మీరు మంచి కాలేజెస్ చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. చిన్న కాలేజెస్లో CSE చేయడం కన్నా పెద్ద కాలేజ్లో మెకానిక్లో సివిల్లో ఏవో ఒక బ్రాంచెస్ చేసుకోవడం చాలా బెటర్ నా ఒపీనియన్లో అయితే. 70K to 1 lakh అయితే కెమికల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అనిల్ నీర్కొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. దీని కాలేజ్ కోడ్ ANIL. ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. ఇక్కడ 2K to 30K అయితే ఈ బ్రాంచెస్ ఉన్నాయి. 30K తర్వాత చాలా బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. CHE, EEE, 30K to 50K కెమికల్, EEE, 50K to 70K సివిల్ అండ్ మెక్, 70K to 1 lakh బయో అయితే ఉంది. మీరు ఇవి కూడా కన్సిడర్ చేయొచ్చు. మీకు కానీ కోర్ బ్రాంచెస్ కూడా ఇష్టమైతే ఇలాంటి మంచి కాలేజెస్లో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది భీమవరంలో అయితే ఉంది. దీని కాలేజ్ కూడా VITB. ఇది విష్ణుపూర్, కొవ్వాడ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 2K to 30K ఇక్కడ ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. CSE రిలేటెడ్ బ్రాంచెస్. మీకు CSE ఇష్టమైతే మీ ర్యాంక్ ఒక 50K 80K ఉన్నా కూడా మీకు మంచి కాలేజెస్ అయితే సజెస్ట్ చేస్తాను ఇలా కాలేజెస్ అవుతుంటే. సో వీడియో అయితే చూడండి, మీకు మీ CSE సీట్కి సంబంధించిన కాలేజెస్ కూడా వస్తాయి. CSE వచ్చే ఛాన్సెస్ అయిన మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఓకేనా? 30K to 50K EEE, 50K to 70K సివిల్, 70K to 1 lakh మెక్. నెక్స్ట్ JNTA అనంతపూర్. దీని కాలేజ్ కూడా JNTA. ఇది అనంతపురంలో అయితే ఉంది. 2K to 30K ఈ రెండు బ్రాంచెస్ ఉన్నాయి. 30K to 50K EEE, 70K to 1 lakh సివిల్, 1 lakh ప్లస్ కెమికల్ మెక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ SRKR. దీని కాలేజ్ కూడా SRKR. ఇది భీమవరంలో అయితే ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇక్కడ 30K to 50K CSB EEE, 2K to 30K ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 50K to 70K మెకానికల్, 70K to 1 lakh సివిల్. నెక్స్ట్ GMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది కూడా సేమ్. అంతే, ఈ సంవత్సరం అయితే పార్టిసిపేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది యూనివర్సిటీ అయిపోయింది. GMR ఇంకా GVPE చాలా మంచి కాలేజెస్ యూనివర్సిటీ అయిపోవడం వల్ల మనకి దీంట్లో అయితే లేవు కౌన్సిలింగ్లో. సెకండ్ కౌన్సిలింగ్లో యాడ్ అవుతాయేమో మన అదృష్టం ఉంటే. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. GMRI ఉంటే మాత్రం పెట్టండి. GVPE GMRI అయితే ఉంటే మాత్రం పెట్టండి. ఇది రాజాంలో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ విజయనగరం అనుకుంటా. 2K to 30K CAD CSE ఇవైతే బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. 30K to 50K EEE మెక్, 50K to 70K సివిల్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి JNT విజయనగరం. దీని కాలేజ్ కూడా JNTV. ఇది విజయనగరంలో అయితే ఉంది. ఇక్కడ 30K to 50K EEE INF మెకానికల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి.
మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ ఎంవిఆర్జీ, ఇది విజయనగరంలో అయితే ఉంది. 2K to 30K ఈ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 30K to 50K త్రిబుల్ కూడా చాలా మంచి బ్రాంచ్. మీకు 30K to 50K మీ మధ్యన ఈ ర్యాంక్ ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి. త్రిబుల్ వచ్చే ఛాన్సెస్ అయితే మ్యాక్సిమం ఉన్నాయి. 50K to 70K కెమికల్, సివిల్, మెకానికల్. నెక్స్ట్ ప్రసాద్ వి పాట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ PPSV, ఇది విజయవాడలో అయితే ఉంది. 2K to 30K సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీఈ. 30K to 50K INF, 70K to 1 lakh త్రిబుల్, 1 lakh ప్లస్ సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి RVR అండ్ జేసీ, దీని కాలేజ్ కోడ్ RVJC, ఇది గుంటూరులో అయితే ఉంది. 30K to 50K INF, చాలా మంచి బ్రాంచ్. 30K లోపలే 30K to 50Kలో అయితే వస్తుంది. సో ఇది మాత్రం వదులుకోకండి మీ ర్యాంక్ ఈ మధ్యలో ఉంటే. 50K to 70K కెమికల్ అండ్ త్రిబుల్, 1 lakh ప్లస్ సివిల్ అండ్ మెక్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ ADT PPU, ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. కొంతమంది అంటున్నారు కింద కామెంట్స్లో ఎందుకు కొన్ని మంచి కాలేజెస్ కూడా మీరు టాప్ 16లోని టాప్ 20లోని అని పెడుతున్నారని. నేను ఏదో నా ఓన్గా అయితే పెట్టట్లేదు. 2025 కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే పెడుతున్నాను. గవర్నమెంట్ రిలీజ్ చేసిన కట్ ఆఫ్ బేస్ చేసుకొని. దీంట్లో అయితే ఇంకే ఇది లేదు, అన్ని కాలేజెస్ ఒకటే. మంచి కాలేజెస్ అన్ని అంటే కట్ ఆఫ్ బేస్ చేసుకొని అయితే పెడుతున్నాను. ఆదిత్య యూనివర్సిటీ 30K to 50K AIM త్రిబుల్ INF, 50K to 70K సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ VVIT యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ VVIT PU, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K CAD CAI, 70K to 1 lakh CSM వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ VIVP, ఇది విశాఖపట్నంలో అయితే ఉంది. 2K to 30K ఈ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 30K to 50K ECE వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ECM త్రిబుల్ INF, 70K to 1 lakh సివిల్ అండ్ మెక్. JNTU పులివెందుల, దీని కాలేజ్ కోడ్ JNTP, ఇది కడప డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K ECE, 70K to 1 lakh త్రిబుల్, 1 lakh ప్లస్ సివిల్ అండ్ మెక్. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ APU CPU, ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K ఇక్కడ CCC అయితే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ VVITU, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K CAI ECE, 2K to 30K అయితే ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అంటే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. 70K to 1 lakh మెకానికల్, 1 lakh ప్లస్ సివిల్ అండ్ త్రిబుల్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ PRAG, ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K లోపల CAI, CSC, CSD, CSC, CSM, INF. చాలామంది అడిగారు కదా 30K to 50K అంటే ఈ రేంజ్లో కూడా మంచి CSC కాలేజెస్, అంటే CSC వచ్చే కాలేజెస్ అయితే ఇదిగోండి ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్. మీకు CSC కూడా ఈ రేంజ్లో కట్ ఆఫ్ అయితే ఉంది. సో ఒకసారి మీరు చెక్ చేయండి, పెట్టండి. వీలైతే మీకు CSCఏ ఇష్టమంటే వస్తే మంచి కాలేజే. నెక్స్ట్ 50K to 70K ECE, 70K to 1 lakh సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ G పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ GPRE, 30K to 50K CSC ECE. చెప్పాను కదా వెళ్తుంటే కాలేజెస్ అనేవి CSCకి కూడా పెద్ద ర్యాంకుల కంటే 30K దాటి ర్యాంకులకు కూడా వస్తాయి CSCలు. 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ JNTU నరసరావుపేట, దీని కాలేజ్ కోడ్ JNTN, ఇది నరసరావుపేటలో అయితే ఉంది, పల్నాడు డిస్ట్రిక్ట్. 30K to 50K CSC, 50K to 70K ECE, 50K to 70K ECE కూడా వస్తుంది చూడండి. 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ VSVT, ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K AIM CAI CSD CSC CST, 70K to 1 lakh ECE ECT, 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కోడ్ SVCE, తిరుపతిలో అయితే ఉంది. 30K to 50K CSC CSD CSC CSM, 50K to 70K ECE INF, 70K to 1 lakh అయితే ఏం లేదు, 1 lakh ప్లస్ సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, దీని కాలేజ్ కోడ్ MBU TPU, ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K ఈ బ్రాంచెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. CAD, CIV, CSC ఇలా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ JNTA కలికిరి, దీని కాలేజ్ కోడ్ JNTC, ఇది కలికిరిలో అయితే ఉంది, అన్నమయ్య డిస్ట్రిక్ట్. 30K to 50K అయితే CSC ECE, 70K to 1 lakh FDT, 1 lakh ప్లస్ అయితే సివిల్ త్రిబుల్ మెక్. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి శేషాద్రిరావు గుడ్లవెల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కోడ్ GDLV, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K CSC, 50K to 70K CSM, 70K to 1 lakh AID ECE, 1 lakh ప్లస్ అయితే ఈ బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లిండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది చాలా బాగుంటుందంట కాలేజ్ అనేది. నేను మా రీజియన్కి దగ్గరలో కాబట్టి నాకు తెలుసు, కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది, మంచిగా ఉంటుందంట కాలేజ్. మీరు ట్రై చేయొచ్చు, మంచి కాలేజ్ కాబట్టి.
ఈ కాలేజ్ కోడ్ వచ్చేసరికి LIET, ఇది విజయనగరం డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. 30K to 50K CIT, CSC, CSM, CSS, ECE. 70K to 1 lakh EEE and MEC. ఇప్పుడు ఒక 30 కాలేజెస్ చూసాం కదా, అలానే ఇంకొన్ని కాలేజెస్ ఇంత డీటెయిల్గా అయితే చెప్పను. నెక్స్ట్ ఇంకో టాప్ 30 అయితే చెప్తున్నాను, అది కూడా ఇంత డీటెయిల్గా అయితే చెప్పను. ఒకసారి చూడండి. ఇవైతే టాప్ 31 to 40 కాలేజెస్ అనమాట. ఇప్పుడు ఇవి కూడా నెక్స్ట్ అవి పెట్టిన తర్వాత ఇంకా మీ ర్యాంక్ చాలా ఎక్కువ ఉంది, మీకు CSCA కావాలంటే ఈ కాలేజెస్ కూడా ట్రై చేయొచ్చు. అంటే ఆ 30 తర్వాత ఇంకా నెక్స్ట్ కాలేజెస్ అనమాట ఈ కాలేజెస్ అనేవి. ఇవి కూడా ట్రై చేయండి, మీకైతే అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓవరాల్ 60 కాలేజెస్. ఇప్పటి వరకు ఈ వీడియోలో ఓవరాల్గా ఒక మన రాష్ట్రంలో ఉన్న టాప్ 60 కాలేజెస్ అయితే కవర్ చేశాను. ఇక్కడ ప్రతి కాలేజెస్ చదువుతూ అయితే చెప్పలేను, సో మీకైతే ఇక్కడ పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి, ఒకసారి రాసుకోండి, నీట్గా అయితే పెట్టండి కౌన్సిలింగ్. సెకండ్ కౌన్సిలింగ్లో కొన్ని తప్పులు చేస్తారు, ఆ తప్పులు చేయకుండా ఉండాలంటే మీకు కొన్ని విషయాలు తెలియాలి. అవి మీకు తెలిసి ఉంటే మంచిదే, తెలియకపోతే ఇప్పుడైతే వినండి. ఫస్ట్ది, మీకు ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది ఫస్ట్ కౌన్సిలింగ్లో, రాకపోతే వేరే విషయం. మీకు ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, ఆ కాలేజ్తో మీరు సాటిస్ఫై ఫుల్ హ్యాపీ అని అనుకుంటే ఆ కాలేజ్తో ఆగిపోండి. సెకండ్ కౌన్సిలింగ్ అయితే పెట్టొద్దు. అంటే ఇవి పెట్టొచ్చు, ఒకవేళ పెట్టాలనుకుంటే ఆ కాలేజెస్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టండి, దానికన్నా చిన్న కాలేజెస్ అస్సలు పెట్టద్దు. ఎందుకంటే మీకు దానికన్నా చిన్న కాలేజెస్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది, దానికన్నా బెటర్ కాలేజెస్ అయితేనే పెట్టండి. మీకు ఈజీగా వచ్చేయడం వల్ల ఏంటి, మంచి కాలేజెస్ మీకు పోతుంది. అంటే సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టే ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఆడు చెక్ చేసుకుంటూ వస్తాడు కాబట్టి ఆ ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీట్ పోతుంది అనమాట. సో మీరు పెట్టేవి సెకండ్ కౌన్సిలింగ్లో పెట్టే వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉండాలంటే, మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ కన్నా చాలా మంచి కాలేజెస్ అయితే మాత్రమే పెట్టాలి, మంచి బ్రాంచెస్ అయితే మాత్రమే పెట్టాలి. ఓకేనా? అస్సలు సీటే రాలేదు, మాకు కౌన్సిలింగ్లో సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం నార్మల్గా ఫస్ట్ కౌన్సిలింగ్ ఎలా పెట్టారో అలాగే పెట్టండి. ఓకేనా? ఇంకొన్ని కాలేజెస్ ఎక్స్ట్రా అయితే పెట్టండి, చాలా డేంజర్. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ మంచిది వచ్చిన వాళ్ళు మాత్రం కొన్ని వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. దానికన్నా బెటర్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ కన్నా మంచి కాలేజెస్ మాత్రమే పెట్టండి, ఎక్కువైతే పెట్టొద్దు. ఎందుకంటే ఉన్న సీటు పోతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో కానీ మీకు ఏదో ఒక సీట్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ కౌన్సిలింగ్లో ఉన్న సీటు పోతుంది. ఒకవేళ రాలేదనుకోండి, పర్లేదు, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ ఉంటుంది కదా మనకి, పోదు, ఏమైపోదు. ఓకేనా? మంచి కాలేజెస్ మాత్రం పెట్టండి, ఇదే అందరూ చేసే కామన్ మిస్టేక్ అనమాట. మంచి సీట్ వదిలేసి ఫస్ట్ కౌన్సిలింగ్లో సెకండ్ కౌన్సిలింగ్లో అన్ని కాలేజెస్ పెట్టియడం వల్ల వేస్ట్ కాలేజ్ వస్తుంది అనమాట, అంటే చిన్న కాలేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఈ వీడియోలో మనం ఒక టాప్ 30, టాప్ 60 కాలేజెస్లో మీకు సీట్ రావాలంటే ఏ ర్యాంక్ రావాలో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అలానే కొన్ని టిప్స్ అయితే చెప్పాము, ఎలా పెట్టకూడదో సెకండ్ కౌన్సిలింగ్ అనేది, ఎలా పెట్టాలనేది కూడా చెప్పాము. ఇంకేమైనా డౌట్స్, ఇవే కాకుండా ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. లేకపోతే దానికి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను. మీకు రిపీటెడ్ క్వశ్చన్ ఉంటే ఎక్కువ సార్లు అడగండి, అలా అయితే నేను ఆ వీడియో నెక్స్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, వర్త్ అనిపిస్తే లైక్ అయితే చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నాకు కొంచెం టైం పట్టింది, సో ఒక లైక్ అయితే వేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి సంజు. బాయ్ బాయ్.